గైస్ మనలో అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం. మార్కెట్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నా సరే ఎగ్జాక్ట్గా మార్కెట్ మన స్టాప్ లాస్ హిట్ అయ్యి టార్గెట్ హిట్ అవుద్ది. లేదు మనకి పర్ఫెక్ట్గా బై ఎంట్రీ వస్తుంది, విత్ ఇన్ సెకండ్స్లో సెల్లింగ్లోకి వెళ్ళిపోద్ది. లేదు మనకి పర్ఫెక్ట్గా సెల్ ఎంట్రీ వస్తుంది, సెల్లింగ్ ఎంట్రీ ఇచ్చిన విత్ ఇన్ సెకండ్స్లో బయింగ్లోకి వెళ్ళిపోద్ది మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం, మార్కెట్ పర్ఫెక్ట్గా అప్ ట్రెండ్ ఫామ్ చేసింది, సపోర్ట్ దగ్గరకు వచ్చిందని బై చేస్తాం. సపోర్ట్ దగ్గర స్టాప్ లాస్ ఏమో ఈ సపోర్ట్ కింద పెట్టుకుంటాం, టార్గెట్ వచ్చేసి రెసిస్టెన్స్ దగ్గర పెట్టుకుంటాం. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఎగ్జాక్ట్గా సపోర్ట్ కిందకు వచ్చి మన స్టాప్ లాస్ హిట్ చేసి టార్గెట్ వైపు వెళ్ళిపోద్ది, హిట్ అయిపోద్ది. లేదు మార్కెట్ ఒక ఫ్లాగ్ ఫామ్ చేస్తుంది, ఓకే మార్కెట్ మంచిగా ఫ్లాగ్ ఫామ్ చేసింది, సపోర్ట్ టచ్ అయ్యి పైకి వెళ్తుంది, రెసిస్టెన్స్ టచ్ అయ్యి కిందకు వస్తుంది కదా అని మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం, రెసిస్టెన్స్ పైన పెడతాం, టార్గెట్ వచ్చేసి సపోర్ట్ దగ్గర పెట్టుకుంటాం. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఎగ్జాక్ట్గా మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా రెసిస్టెన్స్ పైన, ఆ స్టాప్ లాసెస్ అన్నీ హిట్ చేసి సపోర్ట్ వైపు టార్గెట్ హిట్ అవుద్ది. ఇంకో విధంగా కూడా జరుగుద్ది, మనం ట్రెండ్ అని సపోర్ట్ అని ప్యాటర్న్ అని అన్నీ పర్ఫెక్ట్గా చూసి పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకుంటాం. మనం ఎంట్రీ తీసుకున్న విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం మార్కెట్ టోటల్ సెల్లింగ్లోకి వెళ్ళిపోద్ది. లేదు అలాగే మనం సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటాం, మొత్తం అనాలిసిస్ చేసుకుని మనం ఎగ్జాక్ట్గా సెల్ ఎంట్రీ తీసుకున్న విత్ ఇన్ సెకండ్స్లో మనకి టోటల్ బయింగ్లోకి వెళ్ళిపోద్ది మార్కెట్. అరే ఏంట్రీ ఇది, నాకు లాసెస్ ఇవ్వడమే మార్కెట్ జీవిత లక్ష్యం కింద పెట్టుకుందా ఏంటి, నేను ఎంత పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి బై ఎంట్రీ తీసుకున్న లాస్ వస్తుంది, సెల్ ఎంట్రీ తీసుకున్న లాస్ వస్తుంది, అసలు ఇలా ఎందుకు జరుగుతుందని ఖచ్చితంగా అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది. నిజంగానే ఈ ప్యాటర్న్స్ అన్నీ వర్క్ అవుతాయా? ఒకవేళ ఈ ప్యాటర్న్స్ అన్నీ వర్క్ అయ్యేలా ఉంటే అందరూ సక్సెస్ అవ్వాలి కదా. ఇవి నేర్చుకున్నా సరే స్టిల్ 99% పీపుల్ ఎందుకు లూజ్ అవుతున్నారు మార్కెట్లో అంటే, ఈ ప్యాటర్న్స్ ఎనాలిసిస్ని మించిన సీక్రెట్ టాపిక్ ఏదో ఉంది మార్కెట్లో. మనలో చాలామంది ఫీల్ అయ్యే ఉంటాం కదా, ఎంత ఎనాలిసిస్ నేర్చుకున్నా ఎన్ని ప్యాటర్న్స్ నేర్చుకున్నా సరే ఇది కాదు మార్కెట్లో ఇంకేదో ఉంది, ఇంకేదో నేర్చుకోవాలని అనిపిస్తుంది కదా. అదే లిక్విడిటీ. దీన్నే చాలామంది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అని కూడా అంటారు. ఇది కానీ మీకు వస్తే మీకు రియల్ సైడ్ ఆఫ్ మార్కెట్ కనిపించడం స్టార్ట్ అవుద్ది. అసలు మార్కెట్ ఎందుకు మూవ్ అవుతుంది, స్ట్రక్చర్స్ ఎందుకు ఫామ్ చేస్తుంది, అసలు మన స్టాప్ లాసెస్ ఎందుకు హిట్ అవుతుంది, ఇవన్నీ మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఇప్పటి వరకు మన జుట్టు మార్కెట్ చేతుల్లో ఉంది కదా, మార్కెట్ జుట్టు మనకి చేతుల్లోకి రావడం స్టార్ట్ అవుద్ది. ఈ కాన్సెప్ట్ క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేసి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయినా సరే మీకు ఏం అర్థం కాదు. అండ్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇంకా కావాలనుకుంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గాయస్ మనం ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే మనకు ఫస్ట్ మెయిన్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి ఉండాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్లో ఎప్పుడు 2 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. ఒకళ్ళు వచ్చేసి బిగ్ ప్లేయర్స్ అంటే ఎవరు, బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, ఫండ్ మేనేజింగ్ కంపెనీస్ ఉంటాయి కదా పెద్దవి, వాళ్ళని బిగ్ ప్లేయర్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే చాలా బల్క్ క్వాంటిటీ లైక్ 10 crores, 1000 crores, 10,000 crores అలా పెద్ద క్వాంటిటీతో బై చేస్తారు అండ్ సెల్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రీటైలర్స్ అంటే స్మాల్ క్వాంటిటీ ట్రేడర్స్. లైక్ మనం ఏంటి లైక్ 1 lakh పెట్టి 50 lakhs పెట్టి 20 lakhs పెట్టి అలా ట్రేడ్ చేస్తాం కదా, మనం రీటైలర్స్ కేటగిరీకి వస్తాం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మార్కెట్లో ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షన్ జరగాలంటే బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు ఉంటేనే జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 100 rupees ప్రైస్కి 1000 shares కొనాలనుకుంటున్నాం. ఆ 1000 shares 100 rupeesకి కొనాలంటే మనకి ఎవడన్నా సరే అమ్మేవాడు ఉండాలి అక్కడ. 1000 sharesని 100 rupeesకి అమ్మేవాడు ఉంటేనే మనం ఇక్కడ కొనగలుగుతాం, లేకపోతే కొనలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాం, మార్కెట్లో మనకి 40,000 rupeesకి ల్యాప్టాప్ కావాలి, కానీ అక్కడ సెల్లర్స్ ఏంటి 60,000, 70,000 చెప్తున్నారు. మనం కొనగలుగుతాం, ఆ ట్రాన్సాక్షన్ అవుద్ది అక్కడ? అవ్వదు కదా. అక్కడ ఎవడైనా సరే 40,000కి అమ్మేలా ఉంటేనే మనం కొంటాం, అప్పుడు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుద్ది, లేకపోతే కంప్లీట్ అవ్వదు కదా. అది గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది మనకు అందరికీ తెలుసు, మార్కెట్లో ఎక్కువ మంది కొంటే బయింగ్ చేస్తే మార్కెట్ పైకి వెళ్తుంది, ఎక్కువ మంది సెల్ చేస్తే మార్కెట్ కిందకి వస్తుంది. ఇవి 3 పాయింట్స్ లిక్విడిటీకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో గైస్ ఇప్పుడు ఏంటంటే బిగ్ ప్లేయర్స్ USDలో మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది కాబట్టి బై చేయాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ వీళ్ళు బల్క్ క్వాంటిటీలో కొంటారు కదా, లైక్ 1000 crore shares కొనాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ వీళ్ళకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే రీటైలర్స్ కూడా అందరూ అక్కడ బయింగ్లో ఉన్నారు, మంచి సపోర్ట్ దగ్గర ఉంది, ట్రెండ్లో ఉంది, అప్ ట్రెండ్లో అని ఎవరు సెల్లింగ్ చేయడానికి చూడట్లేదు, అందరూ బయింగ్లోనే ఉన్నారు.
సో ఇప్పుడు బిగ్ ప్లేయర్‌కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆ ట్రేడ్‌ని వదిలేయాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెల్లర్స్‌ని తీసుకురావాలి ఆ ట్రేడ్‌లోకి. ఎందుకంటే సెల్లర్స్ వస్తేనే కదా ఈ నా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుద్ది. ఈ 10,000 క్రోర్స్ ఎన్నో ఉన్నాయి కదా! షేర్స్ కంప్లీట్ అవుతాయి కదా! సో, ఇలా చేయాలంటే ఏం చేయాలి? ఒక ఫేక్ మూవ్ తీసుకురావాలి ఈయన. బిగ్ ప్లేయర్. ఫేక్ మూవ్ ఎలా తీసుకొస్తాడు? ఆయన దగ్గరున్న క్యాపిటల్‌లో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ తీసుకొని సెల్లింగ్ చేస్తాడు ఒకేసారి. సెల్లింగ్ చేసేటప్పటికి ఏమవుద్ది? మార్కెట్ సపోర్ట్ దగ్గర నుంచి కిందకొచ్చేస్తది. సో, కిందకొచ్చినప్పుడు ఈ కింద అందరికీ ఎస్ఎల్స్ ఉన్నాయి కదా! స్టాప్ లాస్‌లు పెట్టుకున్నారు కదా! ఈ స్టాప్ లాస్‌లన్నీ హిట్ అవుతే అందరివి ఎగ్జిట్ అయిపోతారు కాబట్టి సెల్లింగ్ క్రియేట్ అవుద్ది. అండ్ ఇంకో విధంగా ఎలా వస్తది? మార్కెట్‌లో కొత్తగా కొత్త రిటైలర్స్ ఉంటారు కదా! వాళ్ళు సెల్లింగ్ తీసుకొస్తారు. ఎందుకంటే అరే! మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉన్న సపోర్ట్ దగ్గర ఉన్నా సరే సపోర్ట్ బ్రేక్ అయింది. సెల్లింగ్‌కి వెళ్ళిపోద్దేమోనని న్యూ సెల్లింగ్ ఆర్డర్స్ తీసుకొస్తారు. సో, ఇక్కడ స్టాప్ లాస్ హిట్లు అయిన సెల్లింగ్స్ ఆర్డర్స్ ఉంటాయి. ఇంకా కొత్తగా వచ్చే సెల్లింగ్స్ ఆర్డర్స్. ఇవన్నీ కలిపి ఈయన ఉన్న 10,000 క్రోర్ షేర్స్ ఆర్డర్ ఉంది కదా! దీన్ని కంప్లీట్ చేసేస్తాయి. సో, కంప్లీట్ అయిపోయిన తర్వాత బిగ్ ప్లేయర్ ఏం చేస్తాడు? తన ఫేక్ సెల్లింగ్ మూవ్‌ని ఆపేస్తాడు. మొత్తం క్వాంటిటీ అంతా బై చేసేస్తాడు. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తది? రియల్ మూవ్ అప్ సైడ్ స్టార్ట్ చేస్తది. అప్పుడు ఏమవుద్ది? ఈ ఎస్ఎల్స్ హిట్ అయిన తర్వాత మార్కెట్ పైకెళ్ళిపోద్ది. న్యూ ఆర్డర్స్ తీసుకుంటారు కదా సెల్లింగ్. వాళ్ళది కూడా పైన ఉన్న ఎస్ఎల్ హిట్ అయిపోద్ది. మార్కెట్ పైకి టార్గెట్ హిట్ అవ్వడానికి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది. సో, ఇప్పుడు అర్థమైందా గైస్ మీకు? అసలు మనం ఎంట్రీ తీసుకున్నాక మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత వెంటనే టార్గెట్ ఎందుకు హిట్ అవుతుందని. ఇక్కడ ఏమైంది? అటు బయింగ్ చేసిన రీటైలర్స్ లాస్ తీసుకున్నారు. ఇటు సెల్లింగ్ చేసిన రీటైలర్స్‌కి లాస్ వచ్చింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ ఎవరికొచ్చింది? బిగ్ ప్లేయర్‌కి. ఇప్పుడు మ్యానిపులేషన్ ఎలా జరుగుద్దో అర్థమైంది కదా మనకి. ఇప్పుడు ఆ మ్యానిపులేషన్‌లో మనం ఇరుక్కోకుండా బిగ్ ప్లేయర్స్‌తో పాటు ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్స్ ఎలా పొందాలో నేను ఇప్పుడు మీకు చెప్తా. గైస్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సపోర్ట్ కదా ఇది. సపోర్ట్ దగ్గర మ్యానిపులేషన్స్కి ఓన్లీ ఇది లైన్ కింద తీసుకుంటాం మనకు బెస్ట్. ఇక్కడ మ్యానిపులేషన్ జరిగిందా? పైకి వచ్చిందా మార్కెట్? సో, ఇక్కడ ఏం చేస్తాం? మ్యానిపులేషన్ దగ్గర తీసుకున్నామా? పైకి ఓకే. ఎంత వచ్చింది? 1:3. గైస్ ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. మార్కెట్ ఏబీసీ ఫామ్ చేసి రెసిస్టెన్స్ ఫామ్ చేసిందా? సో, ఇక్కడ మ్యానిపులేషన్ జరిగిందా? చూసారా? ఈ మ్యానిపులేషన్ తర్వాత మార్కెట్ చూడండి ఎలా వెళ్ళిందో. ఇక్కడ మ్యానిపులేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. కొంచెం పైకే పెట్టుకోండి బఫర్ కింద. సో, టార్గెట్ చూడండి 1:4. ఎక్కడన్నా ఆగిందా మార్కెట్ మ్యానిపులేషన్ చేసిన తర్వాత? అందుకే బిగ్ ప్లేయర్స్తో మనం ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేవి ఇలా వస్తాయి. ఇక్కడే ఇంకోటి ఉంది చూడండి. ఇదా ఏబీసీయా మార్కెట్ మ్యానిపులేషన్ జరిగిందా? చూడండి అది ఎంత బ్యూటిఫుల్గా వెళ్ళిందో పైకి. సో, ఇక్కడ మ్యానిపులేషన్ జరిగింది. సో, ఇక్కడ తీసుకుంటాం ఎంట్రీ. టార్గెట్ ఇక్కడ వరకు ఓకే. 1:3. మీకు మినిమం 1:3, 1:4 కన్నా ఎక్కువ తప్ప దానికన్నా కింద రావు ఇందులో. సో, ఇక్కడ ఇంకోటి చూడండి. మార్కెట్ ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ ఫామ్ చేసిందా? మళ్ళీ నెక్స్ట్ వచ్చింది లిక్విడిటీ తీసుకుంది, పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది అగైన్ లిక్విడిటీ గ్రాప్ చేసింది. ఇక్కడ లిక్విడిటీ గ్రాప్ చేసిందా? చూడండి మార్కెట్ ఎలా వెళ్ళిందో పైకి. చూడండి ఎలా వెళ్ళింది అది. ఎంత? ఆల్మోస్ట్ 1:6. 1:6 ఇచ్చింది ఈ ట్రేడ్లో. సో, అగైన్ ఇక్కడ ఇంకొకటి. ఇదా రెసిస్టెన్సా? తీసుకున్నామా? మార్కెట్ మ్యానిపులేషన్ జరిగింది, కిందకి వెళ్ళిపోయింది. సో, ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. మార్కెట్ ఏబీసీ అదే సరే సపోర్ట్ ఇది బ్రేక్ అయ్యి మ్యానిపులేషన్ జరిగిందా? చూడండి అది ఎలా వెళ్ళిందో పైకి. బ్రేక్ అయ్యి మ్యానిపులేషన్ జరిగింది. అవసరం లేదులే. బ్రేక్ అయ్యి మ్యానిపులేషన్ జరిగింది, పైకి వెళ్ళిపోయింది. ఇంకా చూపిస్తా చూడండి మీకు.
ఇదంతా మొత్తం ERUSDలోనే మొత్తం అంతా ఇందులోనే చూపిస్తున్నా. ఇందులో అయిన మ్యానిపులేషన్లు ఇవన్నీ చూపిస్తా చూడండి. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది. ఏబిసియా సపోర్టా మ్యానిపులేషన్ జరిగిందా చూడండి ఎలా వెళ్ళిందో. స్పైక్స్ చూడండి. ఇది నార్మల్ రీటైలర్స్కి స్పైక్స్ వస్తాయా? బిగ్ ప్లేయర్స్కే వస్తాయి స్పైక్స్ అనేవి. ఎప్పుడైనా నార్మల్ రీటైలర్స్కి ఎప్పుడూ రావు. ఎప్పుడైతే బిగ్ ప్లేయర్స్ హెవీ క్వాంటిటీలో కొంటారో అలాంటప్పుడు ఇలాంటి స్పైక్స్ వస్తాయి మనకి. ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి. ఇక్కడ సపోర్ట్ దగ్గర మ్యానిపులేషన్ జరిగిందా? మ్యానిపులేషన్ జరిగి చూసారా అలా వెళ్ళిందా మార్కెట్ పైకి. ఇది మీకు ఈ ఒక్క మ్యానిపులేషన్ స్ట్రాటజీ వస్తే చాలు, మీరు ఇంకా ప్రోస్ అవ్వచ్చు. ఇది చూడండి ఇక్కడ. ఇదా ఏబిసియా సపోర్ట్ బ్రేక్ అయ్యి మ్యానిపులేషన్ జరిగిందా? చూడండి ట్రెండ్ చూడండి. అది నేను చెప్పిన తప్పు అయితే చార్ట్స్ తప్పు చెప్పవు కదా. మ్యానిపులేషన్ జరిగింది చూసారు ఎలా వెళ్ళిందో మార్కెట్ పైకి. ఇలా ఈ లిక్విడిటీ బేస్ మీద ట్రేడ్ చేస్తూ మనం ఎన్నో ప్రాఫిట్ సంపాదించవచ్చు. ఇంకా మనం చేస్తామంటే మనం ప్యూర్లీ ఇంకా బిగ్ ప్లేయర్స్తో ట్రేడ్ చేస్తున్నట్టు, వాళ్ళతో కలిసి ట్రేడ్ చేస్తున్నట్టు. బిగ్ ప్లేయర్స్ ఎప్పుడైనా రాంగ్ అవుతారా? వాళ్ళు ఎప్పుడు రాంగ్ అవ్వరు, వాళ్ళు ఎప్పుడు రైట్ అవుతారు. సో ఎప్పుడైనా సరే మ్యానిపులేషన్స్ అనేవి అర్థం చేసుకోండి. అసలు మార్కెట్ ఎందుకు ట్రెండ్ ఫామ్ చేస్తుంది, ఆ ట్రెండ్లో కూడా స్ట్రక్చర్ ఎందుకు ఫామ్ చేస్తుంది, అందులో స్టాప్ లాస్ ఎందుకు హిట్ అవుతుంది, ఇదన్నీ మనకు తెలియాలి. గాయస్ గుర్తుపెట్టుకోండి, నేను మీకు మార్కెట్లో సెటప్స్ ఏమేమి ఫామ్ అవుతాయి, ఎన్ని రకాలు ఉంటాయని చెప్పడానికి రాలే. అసలు మార్కెట్ ఆ సెటప్స్ ఫామ్ చేయడానికి రీజన్ ఏంటి, ఆ సెటప్స్ ఫామ్ చేసి కూడా ఎందుకు ఎస్ఎల్స్ హిట్ చేస్తుంది, వెంటనే టార్గెట్స్ ఎందుకు హిట్ అవుతుంది, అసలు మార్కెట్ మూవ్ చేసేది ఎవరు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి నేను వచ్చింది. అండ్ ఇప్పుడు వరకు ఎవరెవరు మార్కెట్లో ఎంతెంత లాస్ అయ్యారు, ఆ లాస్ అవ్వడానికి రీజన్స్ ఏంటో కూడా కామెంట్స్లో చెప్పండి. మిగతా అందరికి కూడా లెర్నింగ్ అవుతుంది. అండ్ నేను కూడా తెలుసుకుంటా ఇంకా ఎటువంటి టాపిక్స్ చెప్తే అందరూ మంచిగా తయారవుతారు అనేది. ఇలా మనం డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటేనే మనం మార్కెట్లో సక్సెస్ అవ్వగలుగుతాం. అండ్ ఇంకోటి, ఎప్పుడు లాసెస్ వచ్చిందని బాధపడకండి. లాసెస్ అనేవి, ఆ లాసెస్ ఎందుకు వచ్చింది అనేది మార్కెట్లో మనం ఫైండ్ చేస్తే మనకు ఒక రీజన్ దొరుకుతుంది. ఆ రీజన్ అనేది మళ్ళీ మనం నెక్స్ట్ టైం చేయకుండా నోట్ చేసుకున్నాం అనుకోండి, అది మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వడానికి అదే పునాది అవుద్ది. అండ్ గైస్, మీకు ఈ వీడియోలో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో మీకు ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.